ఫిల్మీ మూజీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ ఇంకో దిక్కుమాల చూస్తూ ఈ మాదాపూర్ మహేష్ మీ ముందుకు వచ్చాడు. వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో వాటర్ చూసి గోదావరి అనుకుంటున్నారా? అయితే మీరు బురదలో కాలేసినట్టే. ఇది గోదావరి కాదు, గచ్చిబౌలికి వెళ్లే దారి. ఆపకుండా 6 బీర్లు తాగితే పొట్టాలు ఉప్పొంగుతుందో అలా ఈ వర్షపు నీరు డ్రైనేజీలు దాటి రోడ్లపైకి ఉప్పొంగుతున్నాయి. పెట్రోల్ తో కాకుండా నీటితో నడిచే కార్లు రాబోతున్నాయని ఎన్నో కథనాలు మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కెమెరామెన్ ఒకసారి కిందకి దిగి లోతు ఎంత ఉందో చూద్దామా? వద్దు సార్, ముసల్లో పాములు తిరుగుతున్నాయంట. అమ్మ వద్దులే, ఇక్కడి నుంచే మొత్తం అంతా కవర్ చేయి. ఏ అంత వెనక్కి వెళ్ళకు, తడిసిపోద్దని ప్యాంట్ వేసుకోలేదు, నిక్కరేసుకుని వచ్చాను. క్లోజప్ క్లోజప్. ఆడేవడరా బాబు అలా ఎత్తి కొట్టేస్తున్నాడు. ఇంకా బాబు ఎటు వెళ్తున్నావు? మా పోర్ని గెలవడానికి పంచ కొట్టకపోతున్నాను సార్. పిచ్చి పట్టిందా నీకేమైనా? సిటీ అంతా సంగనాగిపోతుంటే సరసాలాడడానికి వెళ్తున్నావా? జాతకి ఇంట్లోనే పడి ఉండొచ్చుగా. ఊరుకోండి సార్, ఇంట్లో అయినా ఈత కొట్టాల్సిందే. ఒక్కనే ఎంతసేపు ఈత కొడతాను? అక్కడికి వెళ్తే నేను నా పోరి కలిసి కొట్టుకుంటాం. ఉంటాను సార్, బాయ్. ఏంటో ఈ పరిణామాలన్నీ పోయే కాలని పలకరిస్తున్నట్టే ఉన్నాయి. వరుణ దేవా, ఏం చేస్తున్నావయ్యా? ఈ ఘోరాలన్నీ చూస్తున్నావా లేదా వరుణ్ ధావన్ సినిమాలు వేసుకొని చూస్తున్నావా? కరోనా కష్టం నుంచి కోలుకోకుండానే ఇంకో కష్టంతో మమ్మల్ని ముంచేసావు. లాక్డౌన్ అని చెప్పి ఇంట్లో లాక్ వేసుకుని కూర్చుంటే వరదలో వచ్చి మమ్మల్ని బయటికి లాగేశావు. ఇది నీకు న్యాయమేనా? నాకు సమాధానం చెప్పు. వాట్సాప్ మై మాదాపూర్ మహేష్. ఎవరు బాసు నువ్వు? నేనే నీ వీడియా అంటే విజయ్ దేవరకొండ. వరుణ్ దేవుండ్రా పుస్కి. నేనేదో క్యాజువల్ గా పిలిచాను దేవా, నిజంగానే వచ్చేసావా? కురిసి అలిసి నా పాటికి నేను రెస్ట్ తీసుకుంటుంటే ఏదో కొంపలంటిపోయినట్టు పిలిచి క్యాజువల్ అంటావా? కొంపలు అంటుకుపోలేదు దేవా, కొంపలు మునిగిపోయాయి. ఎటు చూసినా నీళ్లే. ఇదంతా నీ వల్లే. అసలే ఈ 2020లో బోల్డని కష్టాలు పడుతున్నారు. సర్లే చిల్లు చేద్దామని కరుణించి కురిస్తే నన్నే బ్లేమింగ్ చేస్తావా? ఆ చిల్లేమో గాని మాకైతే నిజంగానే చిల్లడిపోయింది. అయినా వాన పడితే ఎలా ఉండాలి? ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన అన్నట్టు ఉండాలి. కానీ ఇది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అయింది. ఇది నీకు న్యాయమేనా? ఒరే, కురవడం వరకు నా బాధ్యత, దాన్ని సద్వినియోగపరచుకోవడం మీ విఘ్నత. ఏం సద్వినియోగమో ఏంటో దేవా, పాక నుండి ప్యాలెస్ దాకా అన్ని నీటిలో మునిగిపోయాయి. ఊరేదో చెరువేదో కూడా అర్థం కావట్లేదు. ఒరే, నీళ్లు ఉండట్లేదని ఇబ్బంది పడేది మీరే. సర్లే అని కొంచెం ఎక్కువ కురిస్తే గోలెట్టేది మీరే. ఇంకేం చేయమంటారా నన్ను? చెరువేదో ఊరేదో అర్థం కావట్లేదు అంటున్నావు. ఆ చెరువుని కప్పేసే కదరా ఊరిని కట్టేస్తున్నారు. ఒకప్పుడు వరద వస్తే ఆ నీరెళ్ళి చెరువులో చేరేది. ఇప్పుడు చేరడానికి ఆ చెరువేదిరా. భూమి రూపురేఖల్ని మీరు మార్చేయచ్చు, కానీ ప్రకృతికి మాత్రం చేరాల్సిన చోట గుర్తుంటది. గుంటలను కప్పేసి గుట్టలను కొట్టేసి గుడారాలు లేపేస్తున్నారు. మరి మునగవా అవి? కార్లు రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి దేవా, మరి వాటి సంగతి ఏంటి? వర్షం పడుతుంది కదా, ఫ్రీగా వాటర్ వాష్ అవుద్దని బయటెట్టుంటారు. వరుసగా వరదలో కొట్టుకుపోయినాయి. ఒరే, ఒక దాంట్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయరేంట్రా మీరు? అసలు రోడ్లు అంటే ఎలా ఉండాలి? బాహుబలిలా బలంగా ఉండాలి. మరి ఎక్కడేంట్రా చిన్న చినుకు పడినా బలైపోతున్నాయి. ఆ డ్రైనేజ్ చూడు, పాతాళ గంగలో ఎలా పొంగుతుందో. ఈ తప్పంతా గవర్నమెంట్ దే దేవా. తప్పు ఎవరిదైనా కష్టం మాత్రం అందరిది. ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండాలి. సరే దేవా, పాపాత్మలు పాపాలకు పనిష్మెంట్ ఇచ్చావు అనుకుందాం. మరి రైతులు ఏం పాపం చేశారు? నీకు దండం పెట్టారు, మాకు అన్నం పెట్టారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళకి నామం పెట్టావు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇక్కడ కరువైనా వస్తది, లేకపోతే వరదైనా వస్తది, కానీ వాళ్ళ ముఖంలో చిరునవ్వు మాత్రం చాలా అరుదుగా వస్తది. దీనికి ఏంటి నీ సమాధానం? ఆ విషయంలో నాకు కూడా బాధగానే ఉంటదిరా, కానీ నన్ను మాత్రం ఏం చేయమంటావు? గ్లోబల్ వార్మింగ్ అని, పొల్యూషన్ అని, రేడియేషన్ అని ఋతు చక్రాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే ఈ అన్బ్యాలెన్సింగ్ పరిణామాలన్నీ మీ సరదాల కోసం, సుఖాల కోసం ప్రకృతిని పిడికిట్లో తీసుకుంటున్నారు. అందుకే అతివృష్టి అనావృష్టి. మీరు సక్రమంగా ఉంటాయి గానీ మేము క్రమంగా రాలేము. సరే దేవా, ఎలాగో దిగొచ్చావు కదా, అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. నువ్వు కొంచెం ఏదో ఒక సాయం చేస్తే. సాటి మనిషికి సాయం చేయడానికి కూడా నీకు నా సాయం కావాలేట్రా? మహేష్, ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో. మనిషికి మనిషి తోడున్నంత వరకు ఏ దేవుడు దిగి రావక్కర్లేదు. నీ కోసం కష్టపడు, నీ పక్కనవాడికి సాయపడు. ఆ సాయంలోనే నేను తోడుంటాను. సరే దేవా. Download Moj.